హాస్య బ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారి త్యాగరాజు ఆత్మవిచారం 1వ భాగం 5/9/25 సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి అయిన ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో స్వాగతం. మహాగాయకుడు, భక్త కవి భమిడిపాటి కామేశ్వరరావు గారు 1949లో ఈ పుస్తకం వచ్చి నేను ఎక్కడో ఉయ్యూరు లైబ్రరీలోనో ఎక్కడో ఈ పుస్తకం చదివాను. ఆ చదివిన తర్వాత నేను మనస్సులో పడింది, కానీ ఆ పుస్తకం నేను కొంత దాచుకోలేకపోయా. తర్వాత త్యాగరాజు మీద చాలా కార్యక్రమాలు చేసిన అది పుస్తకం మనసులో మొదలుతోంది. ఎక్కడ లైబ్రరీలో అడిగినా ఎవరి దగ్గర దొరకదు. మొన్న అనుకోకుండా ఇలాంటి అరుదైన పుస్తకాలు ఉండేటువంటి ఆప్తాలు, మిత్రుడు, సాహితీ బంధువు శ్రీ టి శ్యామ్ నారాయణ గారిని నేను ఒకేలా మెసేజ్ పెట్టి ఈ పుస్తకం ఉంటుందేమో చూడండి అంటే వెంటనే ఆ బుక్ నాకు PDF పంపారు. దాంతో ఎన్నేళ్ల కోరిక ఇవాళ నాకు తిరిగింది. మహా ఆనందంగా యజమానుల విజ్ఞప్తి తమ యాజమాన్యాన జరిగే కళాభివర్ధిని పరిషత్తు వారి 2 సభల కార్యక్రమాలు రూపొందించిన ఈ ఉద్గ్రంథం అచ్చుతీరి ప్రకటించే సమయాన్ని పూజ్యులైన మా తండ్రి లక్ష్మణస్వామి నాయుడు గారు మాకు కరువైపోయారు. ఈ గ్రంథం రచించిన భమిడిపాటి కామేశ్వరరావు గారి రచనా ధోరణి హాస్యమై కనుకనే జయపురాధీశ్వరుడు శ్రీ 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 విక్రమదేవ మహారాజులు గారు కామేశ్వరరావు గారిని హాస్య బ్రహ్మ అని కీర్తి. అయితే కామేశ్వరరావు గారి ధోరణి ఇందులో గాంభీర్య ముద్ర వేసి తరచు వారి రచనలు చదివే వాళ్ళకి ఈ భేదం కలిగి కామేశ్వరరావు గారి హాస్య ధోరణి ఎంత విశిష్టము, గంభీర రచనా ధోరణి కూడా అంతే విశిష్టం. కామేశ్వరరావు గారి హృదయపూర్వకం నా కృతజ్ఞత విన్నవించుకుని మా తండ్రి గారు పెంచి పెద్ద చేసి నాకు దయచేసిన గ్రంథ ప్రకటన కార్యక్రమం అంటే ప్రచురణ ఈ మహాగ్రంథ ప్రకటనతో ప్రారంభిస్తున్న ఇట్లు అద్దేపల్లి నాగేశ్వరరావు ప్రచురణకర్త. భమిడిపాటి కామేశ్వరరావు గారి తండ్రి బహుశా భమిడిపాటి సూర్యనారాయణ గారు. ఆయనకు అంకితం ఇచ్చారము. శ్రీ త్యాగరాజ ఉత్సవాలు జరిపించడమే తన జీవిత పరమావధిగా నిర్ణయించుకొని అందునిమిత్తమే తన జీవితకాల ప్రతిక్షణ అర్పించి పశ్చిమ గోదావరి భీమవర ప్రాంతాల త్యాగరాజు యొక్క దివ్యనామం తిరస్థాయి చేసి తన అనంతరం కూడా త్యాగరాజోత్సవాలు జరిపి తీరుతామని ఇష్టలు వచ్చి తన చేతుల్లో చెయ్యి వేసేవారు ప్రాణస్తంభన చేసి సార్థకంగా కీర్తిసుడే శ్రీ భమిడిపాటి సూర్యనారాయణ ఆత్మకు ఈ త్యాగరాజు ఆత్మవిచారం అనబడి ఈ రచన హృదయపూర్వకంగా అంకితం చేస్తున్న భమిడిపాటి కామేశ్వరరావు గారి బొమ్మ ఇక్కడ చాలా క్లియర్గా ఉంది.
తొలి పలుకులు. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు శ్రీ పివి రాజమన్న, పాకాల వెంకట రాజమన్న మహాకథా రచయిత. తొలిపలు. నాకు సాహిత్యంలో కొత్తదనం అంటే ఇష్టం, అభిమానం. మన సాహిత్యంలో చరిత్ర చరణం ఎక్కువగా కనబడు. ఒకడు ద్రౌపది మాన సంరక్షణ రాష్ట్రం రాస్తే 10 మంది అదే కథ రాసి ద్రౌపది మానం పూర్తిగా తీసేస్తారు. ఒక్క కుందమాలను 4 తర్జుమాలు ఉన్నాయి నాది. ఈ పరిస్థితుల్లో కొత్త పంథాలు రాసిన పుస్తకం చూస్తే ఆనందంతో మునిగిపో. భమిడిపాటి కామేశ్వరరావు గారి త్యాగరాజు ఆత్మవిచారం చదివి అటువంటి ఆనందాన్ని అనుభవించి, త్యాగరాజు మహాపురుషుడు ఒక గాయక శిఖామణే కాదు, కవీశ్వరుడు, భక్తాగ్రేసుడు, తత్వజ్ఞుడు, వేదాంతవేత్త, లోకానుభవం ఉన్నవాడు, లోకాతీతమైన అనుభవం కూడా కలదు. సాధారణంగా త్యాగరాజు సంగీత ప్రపంచంలో ఉన్నత స్థానం అందరూ ఇస్తారు. కానీ అతడి గొప్పదనం ఒక్క సంగీతంలోనే కాదు, సంగీత సాహిత్యాలని సరస్వతీదేవి 2 సందుల పాటు కడుపారా తాగిన మహనీయుడాయ. అది సాహిత్య ప్రజ్ఞ ముఖ్యంగా భక్తి యోగం ద్వారా ముక్తి కోసరం వినియోగించి, భక్తి ఒక ప్రత్యేక రసంగా అన్ని రసాలు అందులో మిళితమయ్యాయి. శృంగారమ త్యాగరాజు రాముడి సౌందర్యం వర్ణించినట్టు ఏ నాయిక ఏ నాయకుణ్ణి వర్ణించింది. త్యాగరాజు కాముడి పొందుకోరినట్టు ఏ ప్రేయసి తన ప్రియుడు పొందుకోరింది. త్యాగరాజు రాముడి కోసం పరితపించినట్టు ఏ కాముకి వియోగ బాధతో విలపింది. బంగారమే కాదు, అన్ని రసాలు పోషించాడు త్యాగ. అతని కీర్తనలలో ఎంత జాలి ఉంది, మోక వంచన చూసి ఎంత జుగుప్స, కొన్నిటిలో ఎంత హాస్యం కూడా. సామాన్యంగా గాయకులు ఏవో కొన్ని కీర్తనలు మాత్రమే పాడతారు. ఆ పాడటంలో చాలా వరకు సాహిత్యం కూలీ చేస్తారు. భాషా జ్ఞానం లేవి చేత సంగీతానికే ప్రాధాన్యం ఇవ్వటం వల్ల తత్కారణంగా త్యాగరాజు వారి రచనామృతం ఆస్వాదించడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. ఆ కొరత నేటికి తీర్చారు కామేశ్వరరావు. త్యాగరాజు కీర్తనలో భావాలు, ఉత్కంఠ, విచారం, పారవశ్ మాత్రం వదిలిపెట్టకుండా పోగేసి చమత్కారం పూల దండల్లాగా అల్లేశారు. కీర్తన పుష్పాలు ఒక పువ్వైనా నలగకు. త్యాగరాజు ఆత్మవిచారాన్ని మనసుతో, రాముడితో, జనంతో ప్రశంస అనుభవం కాలినింద సగుణత్వం, దివ్య వర్ణన, పూజ అనే శీర్షికలుగా విభజించి పూర్తిగా ప్రశంసించాడు. ఇక ప్రహ్లాద భక్త విజయం, నౌకా చరిత్ర కూడా వచనంలో రాశ. వీటి సొగసు అనేకులకు తెలుసు. వీటి సౌందర్యం కూడా సామాన్య పాఠకులు అనుభవించేలాగా చేసి పుణ్యం కట్టుకున్నారు బకారాగా. వీరు ఉపయోగించిన భాష ఎంతైనా మెచ్చుకో. వీరి భాష జీవ భాష, చైతన్యంతో తొణికిసలాడుతూ. కొన్ని చోట్ల త్యాగయ్య గారి రచనలో తీయందనాలు ఇమిచ్చినప్పటికీ మొత్తానికి శైలి భమిడిపాటి వారిది. అద్భుతమైన గ్రంథం రాశారు కామేశ్వరరావు గారు. రాసింది కారే కానీ రాయించిన వాడు త్యాగరాజే కదా. త్యాగరాబ్జాప్తుడైన శ్రీ రామభద్రుడే కదా. 11-10-1949 మద్రాసు నుంచి పివి రాజమన్నారు గారు ఈ ముందు మాట రాసి సమీక్ష. భమిడిపాటి కామేశ్వరరావు గారు జగమెదిగిన బ్రాహ్మణుడు. ఇప్పటి పద్యనాగరిక వివిధ ప్రపంచంలో ప్రజాహిత బోధకమైనటువంటి అనేక రూపకాది మనోహర ప్రబంధాలు రచించి, వచించి, నటించి వన్యవాసులకి ఎనలేని మన్ననలు అందుకొని మహామనీషి అయిన కవీశ్వర్. ముఖ్యంగా వారి రచనలు శృంగారాది నవరసాల హాస్యరస ప్రధానాలు వసగలేని లోభించేవి అని. అలాంటి హాస్య చక్రవర్తి ఇప్పుడు
శ్రీమద్ త్యాగరాజు గేయ ప్రబంధం వైపు చూపుబడి త్యాగరాజు ఆత్మవిచార్ అనే గ్రంథాన్ని రచించి అత్వచ్చించి ఈ యశకశ్చిత్తు అభిప్రాయానికై అడ్వాన్సు కాపీ పంపారు. అందు ప్రహ్లాద భక్త విజయమనే నౌకా చరిత్రలోని గేయాలు కలిపి 660 త్యాగరాజ గేయాలు అర్థం వారికి పొడగట్టిన తంద మధురమైన వ్యవహారిక భాషలు పొందుపరిచి కరతలామలకం వనర్చి ఉన్న వీరికి భాషా రచనలో అందవేసిన త్యాగరాజ వాగ్గుంభనం వీరి రచనలో అవుననేది కూడా అంటలో వీరి రచన అత్యంత శోభన పొంది ఇంతకు రూపకాది రచన ప్రవణమైన వీరి నైజ ప్రవృత్తి బట్టి ఈ గ్రంథ రచన చేయడంగడి మొదటి ప్రశ్న ఎందుకు సమాధానం వారు రాసిన 23/6/49 తేదీ లేఖలో ఇలా చెప్పారు. త్యాగరాజ స్వామి యొక్క సాహిత్య రూపం తెలుగు జనానికి దగ్గర చెయ్యాలనే ఆశతో ఈ పని చేశా. ఈ ప్రయత్నం కీర్తిశేష భవిలిపాటి సూర్యనారాయణకి అంకితం ఇస్తున్నానని. భవిలిపాటి సూర్యనారాయణ ఆంధ్రలోకాలలో చేరపడి అటువారి కాంగ్రెస్ రంగంలో కొంతకాలం నటించి అనంతరం త్యాగరాజ భక్తులై తాము తరించి అన్యులను తరింపచేస్తున్నారు. భీమవరంలో ఈ శ్రీమద్ త్యాగరాజోత్సవాలు ప్రారంభించి 25 సంవత్సరాలు అత్యంత వైభవంతో నడిపి తత్సమాచరణలోనే అశువులు యాంతి దేవవ్రతా దేవాన్ అనేటువంటి గీతావక్త న్యాయం అనుసరించి ఉపాస్య దేవతా సారూప్యాన్ని క్రమంగా పొందినటువంటి క్రమముక్తి పొందిన మహామహుడు. అలాంటి మహనీయ వీరికి సన్నిహిత జ్ఞాతి సంబంధం కలవారుగా కనిపెట్టి నాది ఎడలు వీరికి సహజంగా ఉదయించిన భక్తి గౌరవాలు ఇలాంటి చేతం ఉరికొల్పిని అనవచ్చు. వీరి గ్రంథం అంకితం మనర్చడం వల్ల వారు ధన్యులయ్యారనేది సందేహం. ఈ గ్రంథ రచనలో వీరికి గల స్వార్థం ఎక్కడు అనేది రెండవ ప్రశ్న. ప్రయోజనమనుద్దిశ్యం సంబంధోపి ప్రవర్తే అని కదా. కావ్యరచనకు యశోధనాది సంపాదనం ఐహిక ఆముష్టిక ఆభ్యుదయం రూపమైన శ్రేయకాంక్ష విశ్వశ్రేయాన్ని లోనగునది కారణాలుగా కావ్య లక్షణ సంధాతలు నిరూపించారు. ఈ కారణాలన్నీ ఈ రచనలో సమర్థకాలుగా కనపడు. కానీ ఇలాంటి రచన అపూర్వం అనబడి యశస్సంప వీరి ముఖ్య తాత్పర్యంగా ఎంత ఇలాంటి గ్రంథకర్త కేవలం ముముక్షువులలో ముక్తులకు అవుతుందో వాళ్ళకు రచన స్వమర మనంబులై అభిప్రేతాలు అనవచ్చు. వీరు నాటకాది రూపక గ్రంథ రచన నటన కోవిదులైన కేవలం ముముక్షులే అవుతారు. దానం చేసి మీరు ఈ గ్రంథం స్వపర మదనాభిప్రేతమో త్యాగరాజు ఆత్మవిచారం అని గ్రంథనామం వీరు నాకు వ్రాసిన లేఖలోని ఉదాహృత భాగంలో మొదటి వాక్యాన్ని ఈ భావం నాకు కనపడు. త్యాగరాజస్వామి శ్రీ వాల్మీకి నారదాది మహర్షుల అంశాలతో అవతరించిన మహామహుడని చాలామంది విశ్వం. కానీ శ్రీమదాది శంకర భగవత్పాద ఆచార్యులే తిరిగి త్యాగరాజ రూపంగా అవతరించి
తాను భాష్యత్రయాధిక ముందు అప్రభంచి భద్రపరిచ కర్మ భక్తి జ్ఞాన యోగ నిష్టని పండిత పామరుల దగ్గర కరతలామగం అయ్యేటుగా తెలుగు జాతీయాలతో గుదిగుచ్చి అపూర్వ కవితా శోభతో శ్రీరామ భక్తి రూపంగా మూర్తీభవింప కీర్తన రూపం మూర్తీభవించ చేసిన భగవత్ శివావతారమని నా ఆశ. ఈ భావానికి గల ఉపపత్తి వీరనేక మీద ఇదువలలో చర్చించి పత్రికాది మూలంగా ప్రకాశించినాడు. అది ఎంత ఇటు తిరిగి వ్రాయటం వల్ల వలదు. ఇది ఎట్లా ఉన్న త్యాగరాజస్వామి కవి బ్రహ్మ అనదగినవ శ్రీ వ్యాస వాల్మీకి కాళిదాస్ భవభూతాది కవి బ్రహ్మలతో పోల్చ తగినవ. తెలుగు కవులలో నన్నయ్య తిక్కన పోతనాదుల అలాంటి వంటి కవి బ్రహ్మ వరుణ్ సామాన్య వరులు కవి సార్వభౌముడు కవి చక్రవర్తులై కవి బ్రహ్మలు అనగెట్ట కవి మనీషి పరిభూ స్వయంభూ ఇత్యాదికమైన ఈ ఈశావాస్య ఉపనిషత్తు వాక్యాలను కవి శబ్దం భగవత్పరంగా నిర్దిష్టం. కవి క్రాంతిదర్శి సర్వదృక్ హరి భయంకర భగవత్పాదాచార్యుడు కవి వ్యాసాదితవ పరుష తత్స్వరూప తద్విభూతి తత్కళ్యాణ గుణాది ప్రకాశక ప్రబంధరూపాణం నిర్మాతేత్యర్థః. అథవా క్రాంతదర్శీ యోగాభ్యాస విధుర మనసా దుర్దర్శే పరిశుద్ధ జీవాత్మస్వరూపే అతి విశదా అతి విషద విశదా అతి విష విశద హరిచ్ఛిన్న భార స్మృతి రూప జ్ఞానయోగ నిష్ట ఇత్యర్థ అని శ్రీ కూర నారాయణాచార్యులు విశిష్టాద్వైత వ్యాఖ్యానం యొక్క వ్యాఖ్యానం శ్రీ కూర నారాయణాచార్యుల యొక్క వ్యాఖ్యానం శంకరాచార్యుల వ్యాఖ్యానంగా భావింప ఈ కవి శబ్దం ముఖ్యార్థంగా భగవత్పరమవుతోందని దానివల్ల కవి బ్రహ్మలైన వాళ్ళు ఈ వ్యాఖ్యార్థాన్ని లక్ష్యభూతులుగా ఉంటారని గ్రహించ. కవి కూడా క్రాంతదర్శి అంటే సర్వం అంటే యోగాభ్యాస విధుల చేత నరసింపరాని పరిశుద్ధ జీవాత్మలను గురించి దీపంలో తైలధారల అతి విశదంగా అవిచ్ఛిన్నంగా స్మృతి సంతానమని జ్ఞానయోగంలో నిత్య నిరంతరం ప్రవర్తించు చిత్తవృత్తి కలవారని కాదు. వ్యాస వాల్మీకుల పరమ పురుషుల భగవంతుడిగా తత్స్వరూప తద్విభూతి తత్కళ్యాణ గుణాదులను కాదు. ప్రకాశ పరిచే ప్రబంధరాజం విరచించిన ప్రబంధ నిర్మాత అని కాని భావం సమాహార్థంగా కవి బ్రహ్మ అంటే వ్యాస వాల్మీకాదుల ముక్తులైక దాసభవత్యాది భూతాత్యాది భవభూత్యాదుల ముముక్షులైక ముముక్షుజన ఉద్ధరణకై బ్రహ్మపతి సాధకంబకు దృశ్యశ్రవ్యాది కావ్యాలు రచించు ఉత్తమ గ్రంథ విరాజితాలని త్యాగరాజస్వామి శ్రీ కూర నారాయణాచార్యుల వ్యాఖ్యానాన్ని అనుసరించి వ్యాసాదిత పరమపురుష తత్స్వరూప తద్విభూతి తత్కళ్యాణ గుణాధికాలే ప్రబంధ నిర్మాత యోగాభ్యాస విధులకంత ఆత్మసత్వ సిద్ధి దిగ్జుడు నిష్ణాతులని కవి బ్రహ్మాని చిత్ర తద్రచిత గేయాది ప్రబంధ వాక్యార్థమూల నిరూపించాలని ఒక పెద్ద గ్రంథం కనుక అలాంటి ప్రయత్నం మొత్తమైన ఈ స్వామివారి కవి బ్రహ్మలు అనక తప్ప. అలాగే వీరు గాయక బ్రహ్మ కవి బ్రహ్మలుగా ఎరుంగ దళగ
శ్రీవారి రచన వికాత్మకమై సంగీత ప్రధానాలు కవి బ్రహ్మల కావ్య రచనాల శోభిస్తాయి. శ్రీవామి భగవద్ అవతారమూర్తులవటంచే వారి రచనలు కవి బ్రహ్మ విలసితమ్మ శ్రీమద్భగవద్గీత వలె ఉపనిషత్ స్థానీయాలవటంచే శ్రీవారి జయరచన ఒక పక్షంగా శ్రీమద్ రామాయణ భాగవతాది ఉపమితాలవుతాయని, మరొక పక్షంలో ఉపనిషత్ స్థానీయాలను భగవతాది సామ్యాన్ సర్వశ్రుతి స్మృతి ఇతిహాస పురాణాది ఉపబ్రహ్మకాలవుతాయని వాటర్థం. సర్వతోముఖ భావకం వంటి కవి బ్రహ్మల సర్వతోముఖాద్ద అద్యోతకాలం అయ్యవి అన్ని మతాల వాళ్ళ దృక్పథాన్ని బట్టి సమన్వయించుకోదగి బట్టి దానం చేసియే రామాయణాదులు అనేక భాష్య వ్యాఖ్యానాలు వచ్చాయి. వారి కీర్తనాదులు ఇలాంటి అవటం వలన ఇది గిట్టరు అనగిట్టరు. శ్రీ శంకర రామానుజలవన్ సర్వదర్శన పారగులైన సర్వజ్ఞ శిఖాముడు అంతర్ముఖులైన వాడు వానిగందు ఈవిడిన అర్ధ సర్వస్వాన్ని తిలకించి ముముక్షులకు ఉపయుక్తంగా వ్యాఖ్యానం వలపవని ఇలా ఉన్న మిత్రుడు కామేశ్వరరావు ఉద్యమం ఈ గ్రంథంలో శ్లాఘాపాత్రం కాకపో స్వామివారి కీర్తనలు వేల పరిమితికి కలవనేవి చాటువృత్తి ప్రత్యేక తరంక దానిలోని 660 కీర్తనలు ఈ నిమిత్తుడు త్యాగరాజ ఆత్మవిచారం అనే పేరుతో వ్యాఖ్యానాత్మకమైన ఈ గ్రంథాన్ని పూర్తి చేశారు. కీర్తనల యొక్క పత్రాల యొక్క అడుగు భాగాన్ని సూచిస్తూ వారి అర్థానుభవం మనకు పొడగొట్టిన విధంగా సూచిస్తూ కామేశ్వరరావు వారి సహజ మృదు మధుర జాతీయాల స్వామివారి నుడులందరినీ నివేదించి వెనక వివరించిన చొప్పున స్వామివారి నుడులు ఉపనిషత్తుల్యాలని కానీ బ్రహ్మసూత్ర కల్పాలని కానీ వారు అహింసాల్సినవే. ఇది వారు తమ కీర్తనలు పల్లవి అనుపల్లవి చరణం అనే విభాగాలతో రచించి పల్లవి అనేది సూత్రభూతం, అనుపల్లవి తద్వృత్తి కల్ప, చరణం లేక చరణాలు తద్వ్యాఖ్యానాత్మకంగా అభిమత అర్థాన్ని వ్యక్తీకరిస్తేవిగా ఇది శ్రీ శంకరాచార్యుల భాష్యపతి. అదే శ్రీవారి కీర్తన రచన వైశిష్ట్యం దానం చేసి అయ్యవి బ్రహ్మసూత్రాలులాగా బహు గోప్యార్థదాయక శ్రీ శంకరాచార్యుల బదరికాశ్రమంగల మహర్షులతో బ్రహ్మసూత్రాద్యర్థాలు గూర్చి గోష్ఠి సల్పి అనంతరం తద్భాష్యాన్ని రచించినట్టుగా రామానుజాచార్యులు నూరుగురు పండితులను చేసి సూత్రార్థాన్ని దర్శించి సిద్ధాంతికార్థాన్ని శ్రీభాష్యంగా ప్రవర్తించిన సర్వమత ప్రతీతి. అలాగే స్వామివారి కీర్తనార్థాల బహు పండిత గోష్ఠి చేత నిశ్చయింపబడిని కానీ సమగ్రంగా ప్రామాణికార్థం కలిసిద్ధింప. చూడండి, ఉండేది రాముడొకడు ఊరక చెడిపోకే మనసు అనే కీర్తనలో ఉండేది అనే పదం సత్ అనే ఉపనిషద్వాక్య పర్యాయ పదమని, ఆ కీర్తనం సదసామేప్య పదసామాన్య తదగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఇత్యాది ఉపనిషత్తు వాక్య ఉపనిషత్తుల బ్రహ్మకమని మరుగేలర ఓ రాఘవ అనే కీర్తనం యస్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ సర్వం ఖల్విదం బ్రహ్మ నరాంచిఖాని స్మృత్యనత్సు యద్భూతాః తస్మాత్ పరాస్యతి శాంతరాత్మ ఆన్సరి అంతరాత్మ కశ్చిద్ధీరః ప్రత్యేగాత్మానమైక్ష ఆవృత్త చక్షురమృతమిచ్చన్. ఇలాంటి సగుణ నిర్గుణ బ్రహ్మోపాసనా పరాలై ఉపనిషన్మంత్రాల మూలభూతాలుగా ప్రవర్తించబడి ఉన్నాయని శ్రీవారి కీర్తనలను శృతి స్మృతి ఇతిహాసాలతో ఏకవాక్యత కలవని, అలాగే తద్బ్రహ్మగారుగా
ఉంటాయని గ్రహింపు. మొత్తం మీద శ్రీవారి కీర్తన వ్యాఖ్యానం బహు పండిత సమాలోచన సాధ్యమని వీరి పరమాశ. కామేశ్వరరావు గారు ఇలా పండితానేక గోష్ఠి సరువక ఇలాంటి రచనలు కడంగెడ్ ఇంతటి సుమనోహన్యమై వ్యాఖ్యాన గ్రంథం రచించదు. వారి ఉపజ్ఞా ప్రజ్ఞా ప్రాభవాలు గుర్తి అంటే స్పష్టం చేస్తారు. నా మిత్రుడు ఈ గ్రంథాన్ని త్యాగరాజు ఆత్మవిచారం అని పేరు పెట్టి ఇది కడుగడు లెస్సగా ఉన్నది. అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని శారీరక మీమాంస ప్రథమా సూత్ర జ్ఞాపకంగా ఉంది ఈ పేరు. బ్రహ్మ విచారమన్నా ఆత్మవిచారమన్నా ఒకటి. అదే బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మాత్మైక్ష సాక్షాత్కార రూప ఫలీభూత జ్ఞాన పర్యవసాయిని అయిన శ్రవణ మనన నిత్యాధివృత్తియే విచార శబ్దార్థమని తజ్ఞాధికరణమైన అనృత్యాధికరణ సూక్తర భాష్య సిద్ధాంతంగా తెలుసుకో. కనుక త్యాగరాజస్వామి సహస్ర పరిమితంపై ఇలాంటి కీర్తనలు రచించి వాటి మూలం శ్రవణ మనన వాద్యాది వృత్తులు సరిపి బ్రహ్మ సాక్షాత్కార రూపమై జీవన్ముక్తి వివేకముక్తులు సాధించానని శ్రీవారి అనుభవాలు హితబోధన ముముక్షువులకు అందజేసి బ్రహ్మసూత్రాదులలాగా ఇందులో ఇమిడి ఉన్న కర్మయోగ భక్తయోగ భక్తియోగ జ్ఞానయోగ విస్తర మూలంగా వాళ్లను సరింపడానికి ఇచ్చగించాలని నాతో. వీరి వ్యాఖ్యాన ధోరణి ఆపాతరమణీయమై సంగ్రహ తాత్పర్య నివేదకమై అనితర సాధ్యంగా నాయకులలో గాయకులు ఏమాత్రమే ప్రసిద్ధి వహించిన వీరిలో ఈ పుస్తకంలో ఉదాహరణలైన 660 కీర్తనలలో 150 మాత్రమే ప్రాయశ వాచో విధేయాలు శేషించని శ్రవణ విధేయాలుగా ప్రతిపన్నాలకు. వాచో విధేయాలు మాత్రమే వీరు పాడగలరు. మిగిలినవి పుస్తకాపేక్షతో పాఠశాలను గేయాలు ఉన్నాయి. రావుగారి త్యాగరాజు ఆత్మవిచారం అనే ఈ గ్రంథం జిజ్ఞాసులందరి శ్రవణ మనన నిధి అర్హం కావు. ఏది కోటి గాయకు స్వామివారి కీర్తనం ఏ కొన్ని అయినా గానమన. వీరిలోన చాలామంది అర్ధజ్ఞాన సూచి గాయకులకు అర్థంతో పనిలేదు. కీర్తనల్లో ఏమిడిన రాగ విన్యాసానికే వాళ్ళకు కావాలి. కీర్తనార్థం కూడా తెలుసుగా అలా నాదానుభవం అటు రాగానుభవం అర్థానుభవం కలిగి గానం చేసేవాడు. వాంగ్మాతుర్యతే గేయం ధాతురిత్య విధేయతే వాచం గేయంచ కురుదే యస్త వాగ్గేయకారక ఇత్యాద్యనేక శ్లోకోక్త తక్షణాన్వితుడై వాగ్గేయకారుడు వాడే నాదోపాస. 100కి ఏ ఒక్కరిలో అవుతారు. తక్కువ గాయకులు అలాంటి గాయకులు గట్టి గాయకులు. వీరికి నాదానుభవంతో కానీ అర్థానుభవంతో కానీ రాగానుభవం మాత్రమే అలాంటి వాళ్ళకి కావాలి. అలాంటి గాయకుడు గాయకం మంజులుగా జ్ఞాన విజ్ఞాన ప్రవణులుగా అనేక. శ్రీ త్యాగరాజ వారి కీర్తనలు భగవద్గీతాదులాగా పఠించి నారాయణ శిల్పి కృతార్థులుగా ఇచ్చగించిన వాళ్ళు అంట. ఇలాంటి సాధన జిజ్ఞాసులు వీరి మిత్రుడు ఈ మిత్రుడు గ్రంథం శిరోధార్యంక శ్రీ త్యాగరాజ హృదయ విజిజ్ఞాసుల ఈ పుస్తకం పారాయణ గ్రంథతుల్యమై నిత్య నిరంతరానుసంధాన యోగ్యం కాగలదని దానం. భగవద్ అనుగ్రహం చేత ఇలాంటివి జరుగ. మనుష్యులలో బహుమంది దిన విషయులుగా ఉంటారు. అలాంటి వారు నవలలు మనకు గ్రంథాలు చదివి ఆనందిస్తారు. వారికంటే ఉత్తములు కొంతమంది భగవద్భక్తులు. వాళ్ళు భగవత్ కథా శ్రవణ పఠనాదులతో సంమోదం పొంది మిగిలిన వారు అత్యంత స్వల్ప సంఖ్యాకులు నిస్సంగులు జ్ఞానులుగా.
వీరు నిత్య నిరంతర సమాధినిష్ట అథవ బ్రహ్మైత్యైక ధ్యాన నిష్ఠ పారీణులుగా బ్రహ్మానంద నిమగ్నులవుతూ అలాంటి నివృత్త తీర్సోయ్ ఉపగీయమానాత్ ఇత్యాది భాగవతోక్తను అనుసరి త్యాగరాజ కీర్తన అందరి ఆనంద సంధాయకం అవుతాం. రావుగారి రచన చదువగలిగిన జాతీయ పదాలు సద్యోహృద్యాలైన నూతన వ్యావహారిక భాషా ప్రయోగాలతో గుంభితం అవటంచే నవలల విషయాలు కూడా తెలియచేస్తూ సమ్మోహం శ్రీ రామాయణ భారత భాగవతాది పురుషార్థ చతుష్టయ ప్రయోజన గ్రంథాలు రచించి అనువదించి తదుక్తమైన శమధమాది ఆర్జనలు తత్పరులు కాక కేవల బహిర్ముఖులబడి అహంమయిత వ్యధి అభిశేషాలు పెంచుకొని మొదలైనటువంటి గ్రంథకర్తలు ఈ కాలంలో ఎక్కువ. కానీ మిత్రుడు ఈ కామేశ్వరరావు గారు త్యాగరాజ కీర్తనలన్నీ అర్థానుభవం చేసుకొని వ్యాఖ్యానించు కనుక జప్యేనైవ సంశుద్ధే బ్రాహ్మణో నాత్ర సంశయ కుర్యాదన్యన్నవా కుర్యాత్ మైత్రో బ్రాహ్మణ ఉచ్యతే అనే మనుస్మృతి వాక్యానుసారం కడతేర రాధా మనస ఇలాంటి త్యాగరాజ గేయానుసారం భగవన్నామ జప సంకీర్తనం చేసి భూత మైత్రీ సంపాతడై బ్రాహ్మణాల్ అన్వర్ధనామధేయు భగవదనుగ్రహ పాత్రుడై హితోధిక శ్రేయ పరంపర వ్యాప్తిని సంపన్నులవుతారు అని తుది మాటలతో ఈ గ్రంథ సమీక్ష ముగిస్తున్నానని హరినాగభూషణంగా దీనికి మచిలీపట్నం నుంచి 28/6/49 ఆయన దీనికి ముందు మాట అలా రాశారు. సమీక్ష త్యాగరాజు ఆత్మవిచారం కొన్ని కీర్తనార్థాల సమీక్ష. త్యాగరాజు జీవన్ముక్తుడు. ఆయన నాదోపాసన ఎందరికో వరబడి దిద్దగల తీరులో సాగి ఉపాసనాత్మకమైన ఆ మహనీయుడి గానం నుండి కవితామృతం ఉద్భవించి అందుకే ఆ గాన సాగర గంభీరమై లోతులు మొట్టరాని దైవం మన చేతి కందినది ఆయన కవితామృతం. ఏ విమర్శ చేసినా ఎన్ని వ్యాఖ్యలు రాసినా ఆ అమృతం మీద గాన సాగర గాంభీర్యం గుర్తింపరా యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. త్యాగరాజు ఆ నాద పయోనిధిలో లోతులు చూసి చివరికి సమాధి అయిపోయి దాని నుంచి ఆ మహానుభావుణ్ణి వేరు చెయ్యలే. అక్షర రూపంగా ఆ జీవన్ముక్తి గానం సముద్రమంతా మన దేశంలో గాయకుల రసనా పత్రాల మీద నిండిపోయి ఆ క్షీరసాగరం ఎండిపోవడం అంటూ ఎన్నడూ జరగ. త్యాగరాజు గేయ కవితా పయోనిధి నుంచి చిందిన బిందువుల స్పర్శ సుఖాన్ని అనుభవిస్తూ ఉన్న భావుకుల ఆనంద అతిరేకం హృదయం దాచుకున్న దేశంలో ఉండే కళారాసిక్యం దాన్ని దోచుకొని వెల్లడించి తీరుతాం. నవిలిపాటి కామేశ్వరరావు గారు అనేటప్పటికీ తెలుగు వాళ్ళ తలంపులు తగిలేవి 2 విషయం. ఒకటి హాస్యరసన, 2 పద్యానికి రాగం అక్కర్లేదు. ఆ రెండో వాదం పురస్కరించుకొని కామేశ్వరరావు బుద్ధిగా సంగీత ద్వేషుడని నా మటుకు నేను అనుకునేవాడు. అయితే సాహిత్య ప్రసంగాలు విన్న ఈ భావం దృఢపడుతూ కానీ ఆయనకి ఆ కళలో తెలియని రహస్యాలు లేవేమో అనిపిస్తుంది. కామేశ్వరరావు గారు వెలువరించిన ఈ గ్రంథం సంగీత సాహిత్యాలు ఆయనకున్న అభినివేశ అభిలాషల ప్రగాఢమైన దీక్షా శ్రద్ధలు ఆధ్యాత్మిక భావ సంపత్తితో ఆయనకున్న విశ్వాసానికి త్యాగరాజు కృతుల మీద ఆయనకున్న అవ్యాజ భక్తి మనోహరమైన ఒక నిదర్శన బంధం.
మహోత్తమ శ్రేణికి చెందిన రచయిత తప్ప అసలు తన గ్రంథానికి ఇలాంటి పేరే పెట్టలేదు. ఆత్మవిచారం అనడంలో గ్రంథకర్త యొక్క ఉదాత్త భావన పరిస్ఫుటం అయి తీర్థం. త్యాగరాజు జ్ఞాన వైరాగ్యాల కౌగిళ్ళలు మెదిగిన మహాభక్తుడు. అందుకే ఆయన ప్రతి కీర్తనలో ఒక అనాహతమైన ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంది. అలాంటి సందేశమే ఈ కీర్తనలు. ఇవ్వని నాడు అవి ఇంతకాలంగా చిరస్థాయిగా ఉండలేదు. శ్రీమద్ రామాయణం రాజచరిత్రగా మాత్రమే వాల్మీకి సంతరించి ఉంటే అది ఈ పాటికిప్పుడో కాలగర్భంలో కలిసి రామాయణం ఒక ఆధ్యాత్మిక జ్ఞాన గ్రంథిగా ఉంది కనుక పరమ శాశ్వతమైన కావ్యమే. అసలు ఆ వాసన లేని అన్ని చెట్లకు మళ్ళీ ఎత్తించే ప్రయోజనం సాధి తలలు వాల్చేస్తాయి, తెగ్గొట్టేస్తాయి. త్యాగరాజు కృతులు శాశ్వతత్వాన్ని ఈ సౌరభమే జీవగర్ర. ఇంకా లోతైన అభిప్రాయం పెట్టుకున్నప్పుడు కానీ రామేశ్వరరావు గారు ఈ గ్రంథానికి ఏ విధంగా నామధేయం పుట్టారు. 600కి పైబడి దేశంలో ప్రచారంలో ఉన్న కీర్తన, ఆ కీర్తనలోని అర్థం, రహస్యాలు, అలాగే సంప్రదాయాలు చెప్పగా మనస్సుకు తెచ్చుకొని కామేశ్వరరావు గారు భావాలను తొలుత 9 భాగాలుగా వెంగడించుకొని ఆయా కీర్తనార్థాలు ఔచిత్య శోభితంగా చక్కని వచనలో సంతరించారు. ఇందులోని వచన చదువుతూ ఉంటే ఆ రాముడు, ఆ జనం, ఆ కమల, ఆ కదులుతాయ మనస్సు, ఆ కళ్ళు తాకని మనసు అంతా చిత్రగతిగా కనబడి కళ్ళకెదురుగా పరమ భక్తుడు అమాయకమూర్తి అయిన త్యాగరాజు చేతులు జోడి ఏదో వేడుకుంటున్నట్లు ప్రత్యక్షం. ఛందస్సుకు సంబంధించిన బుధర వాసన ఎక్కడా లేదు. ఆలోచనలు ఆత్మగౌరవానికి భంగం కాదు, అమాయకత్వాన్ని అఘాతం కాకుండా మాట్లాడుతూ ఏ సత్య ఋషో అన్నట్లు గోచరిస్తాడు. రచనలో చెప్పినట్టు తన తెచ్చిపెట్టుకున్నదన లేకపోవడం వచ్చే విశేషం. దుర్బోధమైన ఒక ఉదాత్త విషయం తీసుకొని మధుర మసృణ భాషలో, నిమ్నోన్నతాలు లేని భాషలో, కొంచెం గిలిగింతలు పెట్టే భాషలో, వెనువెంటనే స్ఫురింపజేసే ధ్వని మర్యాద దాచుకొన్న భాష ఎంతో తేట తెల్లంగా ఉన్న కళ్ళానికి దిగిపోని పలుకుబడి పఠితల ఒలిచిన అరటి పండు శ్రీ కామేశ్వరరావు. ఈ విశిష్ట గుణం ఆయన పూర్వ రచన అన్నిటిలోనూ ఉన్నది. ఈ కృతిలో మరిన్ని. ఈ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు త్యాగరాజు కీర్తనలు వచనంలో రాసిన నకలని ఎక్కడా చూడండి. రాముడితో మెరపెట్టుకుని తృప్తకు త్యాగరాజు మళ్ళీ అని, శ్రీపతి నువ్వు విశాల నయనుడు, సర్వము చూస్తూ ఉంటావు. నీ వాణ్ణి నా మీద ఒక కన్నేసి ఉంచు కాదు. అల్ప ఫలాన్నిచ్చే క్షుద్రదేవత నన్ను కాల్చుకు తిన్న అల్పజీవిరా విలు అని నన్ను అందరూ తీసికట్టుగా చూసిన సాటివాళ్ళు నలుగురు పోగై నన్ను హేళన చేసిన పొరుగు వాళ్ళు పరిపరి విధాల నన్ను బాధ పెట్టిన దృష్టినిగా ఇతరులు నన్ను తిట్టి పోసిన కాపులంతా ఏకమై నా మీద నేరాలు మోపిన నాకు కష్టం కానీ నిష్టం జరగదు. నీ పాదాలు చింతన చెయ్యటమే నా పని. నయన నీవాడను నేనే అనే దివ్య నామానికి ఇది వచనానుసారం, కానీ స్వతంత్రంగా చెప్పినట్టు. దానికి కారణం కామేశ్వరరావు గారు తమ శ్రద్ధ పటాటోపం త్యాగరాజు భక్తితత్వాన్ని, ఋషిత్వాన్ని కప్పేయకు. ఆ స్థితిలో ఉండే ఆ మహాత్ముడి తాదాత్మ్యం ఎంత శోధించిన సాక్షాత్కరించని భగవంతుడితో
దీర్ఘ నిశ్వాస పురస్సరంగా నీరసంగా ఉండిపోయి ఒక్కొక్క మాట ఇలాగే నిజంగా త్యాగరాజు అంటున్నాడా అనిపించేట్టు రచయిత చేయి తిరిగిన చేతుడైనవాడు ఈ తీరుగానే అనుసరణ మీదే స్వతంత్రతా ముద్ర వేసుకోక త్యాగరాజు కీర్తనల మీద ఏం రాద్దామన్నా సుఖకరమైంది సులభ సాధ్యమైంది ఆ కీర్తన 1.5 శతాబ్దాల నుంచి గురు పరంపరగా ఆంధ్రేతర గాయకులు నోళ్లలోపడి మానుతూ పళ్ళ లోపల వర్ణలోపవర్ణాలుగా వర్ణ వ్యత్యయాదుల వల్ల చాలా చోట్ల ఇదమిద్దమని నిర్ణయించుకోలేని పాఠగతుల పాడబడుతూ ఏకతాత్పర్యంతో ఉన్న ఒక్కొక్క కీర్తన దగ్గర 10-15 రోజులు మదిలీలు చేసి వేసుకుంటూ వెళ్తే కానీ అర్థం తేలనిస్తే కామేశ్వరరావు ఇలాంటి పరిశ్రమ సగి ఎన్నో చోట్ల కొత్త పాఠాలు సేకరి సంప్రదాయకమై రహస్యాలు గుర్తించుకొని జాగ్రత్తగా మనోహరంగా కీర్తనలకి అర్థాలు వెల్లడించి కొన్ని మచ్చు చేతులారా శృంగారము చేసి చూతురో శ్రీర ఓసుగా పరిమళ గంధంబు చూ వాణి స్వరటి చేత విసరగా వాసిలయు త్యాగరాజను అన్నీ రోసి ఈ కీర్తనం స్థూల దృష్టికి ప్రసరించేటప్పుడు వాణి సరస్వతి స్వరటిచే విసరగా అని అర్థం పరిష్కరం కానీ చేతులార త్యాగరాజే శృంగారం చేస్తున్న వాణీదేవి వచ్చి స్వరటి వేయాల్సిన అవసరం అగత్యం లేదు. ఈ సందర్భంలో కామేశ్వరరావు గారు ఆ అల్లిక విసనకర్రతో విసురుతూ ఓహోహో మేలు మేలు అని హెచ్చరిస్తూ ఈ అర్థం చూసే నాకెంతో సంతోషం. వాణీ పూర్తిగా స్త్రీయావతల్యం స్వరానికి తగిలి అల్లిక విసినికర్ర అనే సమీచీనమైన అర్థమని కొంత ఆంధ్ర ప్రాంతంలో ఉత్తరీయానికి పర్యాయ పదం గోణి అని వ్యవహరిస్తూ ఉండటం కాదు. అది ఈ శుద్ధ సంస్కృత పైదమై వాణి యొక్క భ్రష్టడు. అల్లిక విసనికర్ర అంటే తన ఉత్తరీయాన్ని విసినికర్రగా చేసుకొని విసురుతున్నాడనే అర్థం అభిగమ్యమానము. మరొక మన సామర్థ్యమే ఓ విను ఆచేతరాజు విశ్వమనే రథముని తన సామర్థ్యమనే తానే నడిపించని అలనాడు వశిష్ఠాదులు పట్టము గట్టే పలుకులు విని వేగమి భూమండలము వసగికైన పలుమారులు జగంబులు కల్లదని రవిజుని మాయ వలవేసి త్యాగరాజ వరదుడు రా బలగలేద కైకను అన్నదాకా బాగానే అర్థమవుతుంది. తర్వాత రవిజుని మాయ బల చేసి తన దగ్గర అయోమయమని రవిజుడు అంటే సుగ్రీవుణ్ణి మాయలో వేయటమే. రవిజుడు అన్నదానికి వాలి అనే అర్థం చెప్పడం అసాధ్యం. కీర్తన చూడగానే సంశయాలు పీడిస్తాయి. కామేశ్వరరావు గారు ఇక్కడ వ్రాస్తున్నారు కదా, రాముడికి పట్టం కడతాననే పడది మంధర చెప్పగా చాలా సంతోషించి తన నగలు తీసుకొని ఆ మంధరకి బహుమతి ఇవ్వబోయిందట ఆ మహాతల్లిక. అలాంటి కైక లోకులు తలుచుకున్నప్పుడల్లా తిట్టే రకంగా అంత అనుకూలురాలు, అంత ప్రతివ్రతమానురాలుగా ఎలా మారిపోయింది అనే సామర్థ్యం కాకపోతే మరో సంగతి గమనించండి. రాజులు ఎంతకైనా తగుతారని వాలి పంపగా తన్ని చంపడానికి వచ్చి ఉంటాడు. తాను లక్ష్మణుని గురించి మొదట శంకించాడట సుగ్రీవుడు. అలా అని సుగ్రీవుడు అనగా అంత ప్రతికూలు, అంత అనుకూలుడైన రాముడి సేవకుడిగా మారిపోవడం అనే మాయ ఎలాంటిది? రాముడి సామర్థ్యం కాకపోతే ఇక్కడ అనుకూలురాలైన కైకను ప్రతికూలురాలుగా మార్చివేయదు. ప్రతికూల భావం మొట్టమొదట్లో కనపరిచిన సుగ్రీవుడు అనుకూలుడిగా చివరికి మార్చేయడం అనే విధంగా
అనుకూల్య ప్రాతికూల్య భావాలు అనుగుణంగా కీర్తనలు అర్థం చెప్పడం సొగసుగా. ఆ విధంగా కైకను ఈ విధంగా సుగ్రీవుని మాయావలలో వేసి కొన్నాడు శ్రీరామ్. యావద్ రామాయణ గాథకి శ్రీరాముని అరణ్యం కైక హృదయ ప్రతికూలం కానినాడు. వనవాసం లేకపోతే సీతాపహరణం అంటే. ఇక రెండోది రావణాది రాక్షస పటాలాన్ని జయించడానికి ముఖ్యమైన అంగబలం. వనవాసి అయిన శ్రీరాముడికి బొత్తిగా తాను సుగ్రీవుడి స్నేహం తప్పక చూసుకో. అప్పుడప్పుడు రాముడి ఏదో ప్రతికూలవంతో ఉన్న ప్రాతికూల్యం అనేది రాముడికి లేదు. రాముడి విషయంలో సుగ్రీవుడికి మరి రాముడిని చూడగా కవిరాజు పరమోద్విగ్నుడయ్య. దైవ చక్రే మనస్థాని వీక్షమాణో మహాబల కపే పరమభీతశ్చిత్తం వ్యసనమాదమ చింతయిత్వా న ధర్మాత్మ తదృశ్య గురుభాఘవ సుగ్రీవ పరమోద్విగ్న స్వరై స్తనుసస్యతి. ఇంతలో కీర్త ఇంకొక రామబాణ త్రాణ శౌర్యమేమి పొగడదురా ఓ మనస్. ఈ కీర్తనలో సూర్యరిపు తెమ్మని అన్న దగ్గర నుంచి అర్థం గంపతి గరుకుడుగా సురరిపు ఇంద్రాది అనే పదాలు ఏకార్థాలు కావ భిన్నార్థాల శక్తిల పంచియట్టమేం. లక్ష్మణ మూర్ఛవి విన్న తరువాత రాముడు పంచదార పంచి పెట్టాడ. సంతోష శుభయాదు పంచదార చిలకలు వగైరా పంచి పెట్టడం సంప్రదాయం. రక్షోనాథుడు మాంసాసనాలను పంచదార పంటి పెట్టించి ఉంటాడా అనేది అనుమానం. అది మధుర పదార్థం కనుక మధువు అంటే మద్యం. దూరంగా ఔపచారికార్థాలు చెప్పుకోవలసి ఉంటుందని ప్రథమ సృష్టికు రామ బాణ త్రాణ శౌర్యం అన్న తోట ఒకే సమాసంగా భావి అర్థం ఆలోచించిన ఆ గమకం కానీ అప్పుడు తిరుగుడుగా ఉన్న ఈ కీర్తనార్థం సామరస్య సంభావం శ్రీ కామేశ్వరరావు గారు ఈ రీతిగా సీతాలక్ష్మి కోసం ఆశపడ్డ రావణాసురుడు మూల బలాలని సమూలంగా తుడిచి పారేసింది రామ. ఇది రామబాణం యొక్క త్రాణ. రావణ ప్రథమ సమావేశంలో అది రామబాణం యొక్క శౌర్యం. త్రాణ వేరుగా శౌర్యం వేరుగా ఈ రెంటికి కింది చరణాల్లో భావాలు సముచితంగా సమన్వయించేంతగా కామేశ్వరరావు గారి పరిశ్రమ అభినందనీయ. చక్కెర అనే చోట చక్క ఎర అని విడదీసి కుంభకర్ణుడికి ఎర పంపించడం అనే అర్థం గ్రహించడంలో ఎంతో సంవాదం ఔచితీయుతంగా ఉంది. కామేశ్వరరావు గారు వ్యాఖ్య చూడకుండా ఈ కీర్తనలో రహస్యాన్ని చుక్కుని విడదీసుకుందామని నేను చాలా రోజులు ప్రయత్నించాను. అది అత్యుక్తిగా నా అంతటి నేను ఒక నిర్ణయానికి రాలేక వారి అర్థం చూసిన తర్వాత మహాశ్చర్యం. కామేశ్వరరావు గారు వాల్మీకి అధ్యాత్మ రామాయణ మొదలైన ఆయా ఘట్టాల్లో పరిశీలన చేసి ఆ కీర్తన సమరసమైన తాత్పర్యం వెల్లడించిన వారి హృదయపూర్వకంగా అది మరొక కారు వేల్పులు నీకు సరి కారుకు జలకల పంబాక అంతరమైనట్టుగా దీపముల రీతి కావేటికి కాలువ రీతిగా ఈ కీర్తనలో కారుకు జలకర సంభాకంతమైన పర దుర్గమార్థంగా ఇక్కడ పరిశీలించి కామేశ్వరరావు మనోహరమైన అర్థం చెప్పి నీకు ఇతర వేల్పులు